కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్ హృదయం అనే కొత్త హిందీ సినిమా మొన్న మే 7న శుక్రవారం థియేటర్స్ రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఉంది, తమిళ్ డబ్బింగ్ ఉంది, హిందీ ఒరిజినల్. తీసింది గుజరాతీ వాళ్ళు. అంత కొత్త యాక్టర్లే, ఎవరో తెలీదు. బట్ ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు, పాటలు వచ్చినప్పుడు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏదో ఇంత గ్రాండ్గా, ఇంత లావిష్గా ఉంది సినిమా అనుకున్నాను. కృష్ణుడి మీద మనకు తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకప్పుడు చాలా వచ్చాయి. అవన్నీ నేను చూశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. అంటే మనకు మహాభారతాలు, రామాయణాలు, భగవద్గీతలు లేదా భాగవతాలు, కృష్ణుడి గురించి, రాముని గురించి, ఇంకా అన్నీ మన పురాణాలన్నీ మనకు మన తెలుగు వాళ్ళు తీసినట్టు ఎవరు తీయలేరు. ఈ మధ్య నార్త్ ఇండియాలో ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇక సినిమా వచ్చేసి మనకు 2 గంటల 20 నిమిషాలు ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట 20 నిమిషాలు సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్లోనే చాలా మంచిగా చూపించారు. అంటే కృష్ణుడి నిర్యాణం జరుగుతున్న సన్నివేశం చూపించారు. అక్కడి నుంచి మనకు ప్రజెంట్ టైంలో మనకు జాకీ ష్రాఫ్ క్యారెక్టర్తో, అంటే మనం చాలా నమ్ముతాం కదా, ఇప్పుడు కృష్ణుడు, ఇప్పుడు పూరిలో జగన్నాథుని విగ్రహంలో కృష్ణుడి హృదయం ఉందని నమ్ముతాం, అదే హార్ట్. సో దాన్ని బేస్ చేసుకుని అతను ఇప్పుడున్న జనరేషన్కి, జెన్జీ కిడ్ ఒకరికి అతను విచిత్రమైన ప్రశ్న అడుగుతారు కదా. ఇప్పుడు ఈ జెన్జీ కిడ్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏదో లాజికల్గా క్వశ్చన్ అడిగి గొప్పగా ఫీల్ అవుతుంటారు కదా. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ మళ్ళీ మన ఏమంటారు, శ్రీకృష్ణుడు టైంలో ఈ ద్వారకా నగరంలో మన కృష్ణుడు ఉన్నప్పుడు అక్కడ మనకు ఏమంటారు, రాధాకృష్ణ అనేది మనము ఈ కాన్సెప్ట్ రాధాకృష్ణుడు అనేది గొప్ప ప్రేమికులని విన్నాము. కానీ మన తెలుగు సినిమాల్లో కూడా ఎప్పుడు దీని మీద సినిమా రాలేదు. మనకు తెలుసు రాధాకృష్ణుడు అని తెలుసు. కృష్ణుడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు ఉన్నారని తెలుసు. మనకు రాధాకృష్ణుడు గొప్ప ప్రేమికులని తెలుసు. కానీ అదేంటి అసలు రాధాకృష్ణుల ప్రేమ కథ ఏంటి, రాధా బ్యాక్ స్టోరీ ఏంటి, ఆమె ఎక్కడ పుట్టింది, ఆమె తల్లిదండ్రులు ఎవరు, కృష్ణుడితో పరిచయం ఎలా అయింది, వాళ్ళ ప్రేమ ఎందుకు పెళ్ళిగా మారలేదు అనేది నాకు ఈ సినిమాలో తెలిసింది. అది నచ్చింది నాకు మొదటి అరగంటలో. ఇది కూడా ఒకేసారి చూపించకుండా ప్యారలల్గా మనకు సత్యభామ గురించి, అంటే సత్యభామ క్యారెక్టర్ మన సినిమాల వల్లే, నాకైతే సినిమా నాలెడ్జే. నేను ఎప్పుడు రామాయణ, భారతం, భాగవతాలు చదివింది లేదు, కానీ నాకు ఉన్నదంతా సినిమా నాలెడ్జే. ప్లస్ టీవీలో వచ్చిన మహాభారత, రామాయణం ఒకప్పుడు 80s 90sలో. సో దీని సత్యభామ క్యారెక్టర్ నుంచి సినిమా అంతా, అంటే ఈ సినిమా బేస్ చేసింది ఒక నావల్ మీద. 2025లో ఒక గుజరాతీ రైటరు, ఆయన సినిమా రైటర్ కూడా, సత్యభామ అనే నావల్ రాశాడు. దాని మీద బేస్ చేసి తీశారు దీన్ని. సో సత్యభామ పాయింట్ ఆఫ్